హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి టేస్టీ అయిన ఇన్స్టెంట్ ఫలూదా రెసిపీ తీసుకొచ్చానండి. ఏం లేదండి, దీనికి కావాల్సిందల్లా పాలు. వీటిని చక్కగా బాయిల్ చేసుకోండి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఇన్స్టెంట్ ప్యాకెట్ అనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను తీసుకున్నది ఇది ఇన్స్టెంట్ ప్యాకెట్ 200 గ్రామ్స్ మాట. ఇది కేసర్ ఫ్లేవర్ అండి. అలాగే దీనికి 6 కప్స్ అయితే వస్తాయండి. ఒక ప్యాకెట్కి 6 కప్స్ ఫలూదా అయితే తయారవుతుంది. నేనైతే హాఫ్ తీసుకుంటున్నానండి, అంటే 3 కప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వీటికి రకరకాల కంపెనీస్లో ఉంటాయండి. ఫ్లేవర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, అంటే ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ సీజన్లో చక్కగా దొరికేస్తుంది. ఇది చక్కగా ఈ సమ్మర్లో ఈ ఫలూదా అనేది చేసుకొని దాని మీద ఐస్ క్రీమ్ కనుక వేసుకొని చిల్లుగా తీసుకున్నామంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చేస్తుందండి. దీని ఈ ఫలూదా మిక్స్ రెసిపీ, అంటే మిక్స్ ఉంది కదండి, దాని తాలూకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ ఇలాంటి వాటిలో చక్కగా ప్యాంట్రీలో దొరికేస్తుంది. చూసారు కదండి, మన పాలు అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మన ఈ మిక్స్ పౌడర్ ఏదైతే ఉందో అది వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి. చక్కగా కలుపుతూ ఉన్నారంటే దీంట్లో ఉన్న సేమియా, అంటే వెర్మిసెల్లి వేస్తారు కదా, అది చక్కగా కుక్ అయిపోయే వరకు కుక్ చేసుకోవడమే. చక్కగా మీరు మధ్య మధ్యలో మాత్రం మిక్స్ చేయండి, ఎందుకంటే పాలలో ఉడికిస్తున్నాం కదా. ఎవరైనా పిల్లలు పాలు తాగమని మరాయిస్తే ఇలాంటి వెరైటీగా కూడా చేసి పెట్టచ్చు. అప్పుడప్పుడైనా హ్యాపీగా తింటారు పిల్లలు. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది మన సేమియా అనేది. మనకు చెక్ చేసుకొని చక్కగా ఇది ఉడికిపోయిన తర్వాత ఇక మనం పొయ్యి ఆపేసుకోవాలండి. దీనిని మనం వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. చక్కగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనిని కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 to 2 అవర్స్ ఉంచారంటే ఇది చిల్లుగా తీసుకుంటేనే బాగుంటుందండి. ఫలూదా అనేది మనకు బయట దొరికే ఫలూదా కూడా చూసారు కదా, మనకు చక్కగా చిల్లుగా ఇస్తారు. నేను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. దీన్ని చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తానండి, మీకు అప్పుడు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇది సమ్మర్ కదా, అలాంటప్పుడు ఇలా చిల్గా కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మనకు కూల్ అయ్యాక కొంచెం చిక్కదనం కూడా వచ్చింది. అలాగే నేను చెప్పాను కదా, ఇది మనకు హాఫ్ లీటర్కి అయితే 3 కప్స్ అవుతుందండి. ఇది 200 గ్రామ్స్, నేను 100 గ్రామ్స్తో ప్రిపేర్ చేశాను. దీనికి కావాల్సిందల్లా హాఫ్ లీటర్ మిల్క్ మాట. అదే మనం ప్యాకెట్ అంతా వేసామంటే 1 లీటర్ అయితే మిల్క్ తీసుకోవాలండి. నేను దీని మీద ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్లో వేసుకోండి. నేను వెనిలా అయితే వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి, నేనైతే టూటీ ఫ్రూటీ అలాగే చాకో చిప్స్ అయితే గార్నిష్ చేస్తున్నాను. మీకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకొని చక్కగా చిల్గా ఈ సమ్మర్లో మీరు ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మీకు కూడా చాలా ఈజీగా నచ్చుతుంది. దీని లింక్ అయితే నేను ఇస్తున్నాను, మీరు కూడా తప్పకుండా చెక్ చేయండి.